गुड मॉर्निंग स्टूडेंट्स। सभी को शुभोदय बच्चों। कैसे हो सब? हाउ आर यू नाना? ఇంతవరకు మనం 8th క్లాస్కి సంబంధించి 4th లెసన్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయింది. సిడబ్ల్యూ కూడా చెప్పానమ్మా. సో ఇప్పుడు వర్క్ బుక్ మనం చేసుకుందాం. సో మీ వర్క్ బుక్ ఓపెన్ చేసి పార్ట్ బి ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అవి తీయండి. అవి ఆన్సర్స్ కొన్ని రాంగ్ ఉన్నాయమ్మా, అవి ఒకసారి మనం డిస్కస్ చేస్తూ చెప్తాను, మీరు కొంచెం వినడానికి ప్రయత్నం చేయండి. సో రేఖాంకిత ఫస్ట్ క్వశ్చన్, రేఖాంకిత శబ్ద కా సమానార్థక శబ్ద క్యా హే? సో అండర్లైన్ చేసిన వర్డ్కి ఈక్వల్ మీనింగ్ వర్డ్ ఏదో మనం ఆప్షన్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి. జగ్, జగ్ అంటే ఏంటి? జనత, సంసార్, జనత అంటే ప్రజలు, సంసార్ అంటే ప్రపంచం, పర్వత్ అంటే మౌంటైన్స్, బాదల్ అంటే క్లౌడ్స్. సో జగ్కి పర్యాయవాచక శబ్ద సంసార్, బి ఆప్షన్ కరెక్ట్ ఉంది. పర్వత్ మీఠే ఝరినే బహాతా హే, పర్వతాలు, పర్వత్ అంటే ఏంటి? పర్వత్ అనే దానికి పర్వత్ అంటే మౌంటైన్స్. సో దానికి ఇంకొక వర్డు నెహరు అంటే అలలు, సాగర్ సముద్రం, पहाड़, पहाड़ पर्वत की पहाड़ पर्यायवाचक समानार्थक शब्द. सो ऑप्शन सी करेक्ट ओनली. चांद रात में दिशा दिखाता है, चांद शब्द की समानार्थक शब्द चंद्रमा, सूरज, सूर्य, चांदनी. सो चंद्रमा करेक्ट आंसर ओनली, ऑप्शन ए करेक्ट. फूल खिल खिल कर मुस्काते हैं, ఫూల్ అనేటువంటి వర్డు మీకు అండర్లైన్ చేసి లేదు అక్కడ, కానీ మీరు అక్కడ ఫూల్ అని అండర్లైన్ చేసుకుంటాం. ఆ వర్డు నేను చేశాను ఇక్కడ, మీ వర్క్ బుక్లో ఉండదు. ఫూల్ ఖిల్ ఖిల్ కర్ ముస్కాతే హే, ఫూల్ అనేటువంటి వర్డుకి సమానార్థక్ ఫల్ ఫ్రూట్స్, పుష్ప్ ఫూల్. సో పుష్ప్ అనేటువంటిది బి ఆప్షన్ కరెక్ట్. ఫూలో సే ఖుష్బూ నికల్తా హే, ఖుష్బూ, ఖుష్బూ అంటే గుడ్ స్మెల్, దానికి సమానార్థక శబ్దం ఏంటి అని అంటే సుగంధ్. అక్కడ ఆప్షన్ మీకు దుర్గంధ్ ఇచ్చాడు. దుర్గంధ్ అంటే బ్యాడ్ స్మెల్, ఫ్లవర్స్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా అంటే కరెక్ట్ కాదు కదా. సో ఖుష్బూకి ఆపోజిట్ ఖుష్బూకి సమానార్థక శబ్దం సుగంధ్. ఓకే, ఆప్షన్ ఏ కరెక్ట్, బి రాంగ్. ఖుష్బూకి ఆపోజిట్ వర్డ్ అడుగుంటే బి అనేటువంటిది కరెక్ట్ అయ్యేది, దుర్గంధ్. ఖుష్బూకి దుర్గంధ్. సో అది పక్కన పెడితే మనకి ఇక్కడ సమానార్థక శబ్దం కాబట్టి ఖుష్బూ సుగంధ్. ఓకే, ఆన్సర్ సుగంధ్, ఏ ఆప్షన్ కరెక్ట్, అది కరెక్షన్ చేసుకుంటామా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విలోమ్ శబ్ద్ ఆపోజిట్ వర్డ్స్ దర్ ఆస్కింగ్. చాంద్ రాత్ మే దిశా దిఖాతా హే, రాత్ కి ఆపోజిట్ వర్డ్ दिन, ऑप्शन ए करेक्ट. मीठे झरने भला बहाता कौन, मीठे అంటే స్వీట్ కదా. సో మీఠేకి విలోమ శబ్దం కడువే, కరెక్ట్, ఆప్షన్ బి కరెక్ట్ ఓన్లీ. मीठे झरने भला बहाता कौन, भला बुरा, ఆపోజిట్ వర్డ్ కదా భలా బురా, ఆప్షన్ ఏ కరెక్ట్ ఓన్లీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అంక్ పెహచానియే, నెంబర్స్ ఐడెంటిఫై చేయాలి. 46ని 40, 40 అంటే 40, 36 అంటే 36, 46, 46 అంటే 46. ఓకే, ఆప్షన్ సి కరెక్ట్ ఓన్లీ. 26 అంటే 26, ఆప్షన్ సి కరెక్ట్. ఓకే, 47, 47, ఆప్షన్ ఏ కరెక్ట్ ఓన్లీ, 47కి 47. ఓకే, 9ని నో, ఆప్షన్ బి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ దీర్ఘి 1942, 1900 అంటే 1900, 42 అంటే 42, ఆప్షన్ డి కరెక్ట్ హియర్. ఆప్షన్ సి 52 అవుతుంది, 52 అయితే 52 అన్నమాట, కానీ ఇక్కడ 42, 41, 42, 42 కరెక్ట్. ఓకే, సో ఆప్షన్ సి రాంగ్ దేర్, ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ 85 అక్షరోं में 75, 75 అంటే 75, 55 అంటే 55, 85, 85. ఓకే, ఆప్షన్ ఏ రాంగ్ అమ్మా హియర్, ఆప్షన్ సి కరెక్ట్.
नेक्स्ट शुद्ध वर्तनी पहचानिए। इंद्रधनुष ऑप्शन बी करेक्ट ओनली। ओके, हरियाली हरियाली ऑप्शन सी करेक्ट। ओके, निर्मल ऑप्शन बी करेक्ट आंसर ओनली निर्मल। लिंग बदलिए, लड़का लिंग लड़की, लड़का पुल्लिंग सो लिंग మార్చాలి కాబట్టి लड़की ऑप्शन बी करेक्ट। नेक्स्ट भाई इंद्रधनुष देख रहा है, भाई बहन, भैया भाई भाइन అవన్నీ రాంగ్ అమ్మా, भाई बहन ऑप्शन ए करेक्ट ओनली। माँ बाप ओके करेक्ट ओनली। బేమేల్ శబ్ద్ చాంద్ సూరజ్ తారా ఇవన్నీ కూడా ఆకాశంలో ఉంటున్నాయి కానీ పేడు సపరేట్ భూమి మీద ఉండేటువంటిది ఆప్షన్ డి సపరేట్ వర్డ్। పర్వ్ झरना నది తాలాబ్, झरना नदी तालाब వాటర్కి సంబంధించినటువంటివి, పర్వ అంటే ఫెస్టివల్ సో ఆప్షన్ ఏ సపరేట్ వర్డ్। ఆమ్ సాడి అనార్ సంతరా అమృద్, ఆమ్ అనార్ సంతరా ఇవన్నీ కూడా ఫ్రూట్స్ నేమ్స్, సాడి సపరేట్ వర్డ్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఓన్లీ। अंगूठी 1 3 7 9 11 రిమైనింగ్ ఆల్ వర్డ్స్ నెంబర్స్ అమ్మా। ఫస్ట్ వర్డ్ ఎక్సెప్ట్ ఫస్ట్ వర్డ్ అంగూఠి అంటే రింగ్, చేతికి తొడుక్కునేటువంటి రింగ్ ఓకే। 1 3 7 9 11 అన్నీ కూడా నెంబర్స్ సో సపరేట్ వర్డ్ ఏంటి అంగూఠి ఓకే। నెక్స్ట్ शब्द भेद ना 7th बिट। पेड़ हमें छाया देते हैं, पेड़ संज्ञा सर्वनाम विशेषण क्रिया, पेड़ संज्ञा ऑप्शन ए करेक्ट ओनली। बादल गरजता है, गरजना అనేటువంటిది ఏంటి అంటే క్రియ ఆప్షన్ बी करेक्ट ओके। गांव में काम करते हैं, गांव संज्ञा वर्ड ऑप्शन बी करेक्ट ओनली। नेक्स्ट काल पहचानिए। लड़का इंद्रधनुष के बारे में सोचेगा, ఆలోచిస్తాడు అంటే ఫ్యూచర్లో ఉంది ఆప్షన్ सी करेक्ट आंसर ओनली। पक्षी आकाश में उड़ते हैं, ताते ती प्रेजेंट टेंस सो ऑप्शन ए करेक्ट ओनली। हम पर्वत पर चढ़े, चढ़े दैट मीन्स भूतकाल पास्ट टेंस ओके ऑप्शन ए करेक्ट ओनली। नेक्स्ट रिक्त स्थान भरिए। वे दोनों फिलिंग द ब्लैंक्स अम्मा। वे दोनों प्रकृति के बारे में जानते हैं, प्रकृति के बारे में ऑप्शन बी करेक्ट ओनली। नेक्स्ट हम दिन डैश जागते हैं, हम दिन में जागते हैं ऑप्शन डी करेक्ट। नेक्स्ट कृष्ण की पत्नी का नाम सत्यभामा है, का ऑप्शन बी करेक्ट आंसर। 10th बिट वचन बदलिए। नदी एक वचन नदियाँ ऑप्शन ए करेक्ट। ऑलरेडी आई गिवन दिस ऑल वर्ड्स अम्मा फॉर रीडिंग, జాగ్రత్తగా చదువుకుంటే ఇవన్నీ ఈజీ అయిపోతాయి। చిడియా ఏకవచన చిడియా బహువచన ఆప్షన్ బి కరెక్ట్ ఓన్లీ। నెక్స్ట్ ఫుల్ खिलता है, फूल खिलता है, नॉट फुल फूल खिलता है सो फूल एक वचन बहुवचन सो सेम वर्ड सी ऑप्शन करेक्ट ओके। लड़की गीत गाती है, लड़की लड़की लड़कियाँ एक वचन लड़की बहुवचन लड़कियाँ, गीत गाती है ऑप्शन सी करेक्ट। नेक्स्ट सही क्रम वाक्य को पहचानिए। करेक्ट फॉर्म లో ఉండేటువంటి సెంటెన్స్ ని ఐడెంటిఫై చేయాలి। सूरज है चमकता रॉन्ग, चमकता है सूरज रॉन्ग, है सूरज चमकता रॉन्ग, सूरज चमकता है ऑप्शन डी करेक्ट ओके। पेड़ हमें छाया देते हैं, छाया हमें पेड़ देते हैं, पेड़ छाया हमें देते हैं ऑप्शन ए करेक्ट। पेड़ हमें छाया देते हैं दैट सेंटेंस ओनली करेक्ट ओके। नेक्स्ट मुस्काता खिलकर खिल फूल है करेक्ट फॉर्म లో రాయాలి అక్కడ। फूल खिल खिलकर मुस्काता है, फूल खिल खिलकर मुस्काता है కరెక్ట్ ఫామ్లో రాయగలగాలి అని అంటే మనం వర్క్ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేటువంటిది చేస్తే మ్యాక్సిమం ఎన్నిసార్లు అయితే ఎన్నిసార్లు చేస్తే మనకి ఇవన్నీ కూడా సెంటెన్సెస్ ఈజీ అయిపోతాయి ఓకే। फूल खिल खिलकर मुस्काता है देर गिवन सी ఆప్షన్ ఇన్ దిస్ వర్క్ బుక్ అమ్మా। ఫూల్ అప్పుడు సి ఆప్షన్ ఏంటి ఉంది ఇక్కడ फूल है मुस्काता खिल खिलकर कंप्लीटली रॉन्ग दैट आंसर ओके ऑप्शन ए करेक्ट। फूल
खिल खिल कर मुस्कुराता है। ओके, नेक्स्ट संधि विच्छेद 12th बिट्टमा फर्स्ट वन आनंद अत्यंत అనే వర్డ్ సంధి విచ్ఛేద్ అతి ప్లస్ అంత్ అత్యంత ఆప్షన్ బి కరెక్ట్ ఓన్లీ మనో మహోత్సవ్ మహా ప్లస్ ఉత్సవ్ ఆప్షన్ ఏ ఓన్లీ కరెక్ట్ నెక్స్ట్ उपसर्ग पहचानिए इंद्रधनुष इंद्र उपसर्ग इंद्र ओके ऑप्शन बी करेक्ट ओनली प्रत्यय सहायता ता ऑप्शन बी वह प्यासा आदमी है रेखांकित की व्याकरण की दृष्टि से रेखांकित शब्द आदमी संज्ञा वर्ड ग्रामेटिकली आदमी అనేటువంటిది सर्वनाम क्रिया विशेषण संज्ञा సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆప్షన్ బి కరెక్ట్ అమ్మా సారీ आदमी అనేటువంటిది సంజ్ఞా వర్డ్ ఓకే नदी का पानी निर्मल है विशेषण शब्द पहचानिए నది కా పానీ నీటి వాటరు నదుల యొక్క వాటరు నిర్మల్ హే నిర్మలమైనటువంటివి సో ఆప్షన్ బి కరెక్ట్ నిర్మల్ ఓకే లడ్కీ తేజీ సే కూదుతీ హే సో లడ్కీ అంటే అమ్మాయి ఫాస్ట్గా గెంతుతుంది జంప్ చేస్తుంది సో క్రియా శబ్ద పహచాని ఇక్కడ అడిగింది క్రియా శబ్ద ఓకే నాట్ క్రియా విశేషణ తేజీసి అని వర్డ్ చూడగానే క్రియా విశేషణ అని చెప్పి పెట్టేస్తారు కానీ ఇక్కడ అడిగింది క్రియా శబ్ద పహచాని ఓన్లీ వెర్బ్ కోసం ఇక్కడ అడిగారు ఓకే సో లడ్కి సంజ్ఞా వర్డ్ తేజీ అనేటువంటిది విశేషణ ఓకే దేని విశేషణ అనేటువంటి చెప్తే దాని విశేషణ అయ్యేదేమో కూదుతి అంటే జంప్ చేస్తుంది సే దట్స్ ఆల్ तेजी से वन वर्ड ఇప్పుడు వస్తుంది సో హియర్ ఆస్కింగ్ క్రియా శబ్ద కూదితి ఈజ్ కరెక్ట్ तेजी ఆల్సో రాంగ్ బి ఆప్షన్ రాంగ్ ना सी ऑप्शन ओनली करेक्ट ओके नदी का पानी निर्मल है प्रश्नवाचक में बदलो सो कहाँ पानी निर्मल है रॉन्ग आंसर नदी का पानी कैसा है नदी యొక్క వాటర్ ఎలా ఉంది నెక్స్ట్ స్కిన్ కా పానీ నిర్మల్ హే ఎవరి కిన్కా పానీ నిర్మల్ హే ఎవరి నీళ్ళు నిర్మలంగా ఉన్నాయి అని అంటే ఇప్పుడు ఆప్షన్ మనం కిన్కా అన్న కన్నా ఫస్ట్ బి ఆప్షన్ కిస్ సారీ నదీ కా పానీ कैसा है नदी का पानी निर्मल है क्वेश्चन फॉर्म చేయాలి అక్కడ ఓకే నెక్స్ట్ 19th బిట్టమా मेरी सारी आशाएं मिट्टी में मिल गई मुहावरे का पहचान कर लिखिए मुहावरा मिट्टी में मिलना ऑप्शन सी करेक्ट नेक्स्ट नदियों से हमें क्या लाभ है సో నదుల రివర్స్ వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అని అడుగుతున్నారు నదియోं से हमें अनेक लाभ है మనం అక్కడ వర్క్ బుక్లో ఇచ్చేటువంటి ఆన్సర్ ఇక్కడ రాసినాం నదిयों से अनेक लाभ है నది వల్ల మనకి చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి नदियाँ हमें प्यास बुझाती है नదులు మనకి దాహాన్ని తీరుస్తాయి నిర్మల నదియా నా హోతే తో హమే పానీ కే లియే బహుత్ तरसना पड़ेगा సో ఈ పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నదులే లేకపోతే హమే అంటే మనము పానీ కే లియే అంటే వాటర్ కోసం బహుత్ तरसना पड़ेगा చాలా ఇబ్బంది పడవలసిన అవసరం వచ్చేది వాటర్ లేకపోతే మనం అందరం ఉండలేమన్న విషయం తెలుసు కదా సో ఎంతో ఇబ్బంది కలిగేది వే నదియా ప్రకృతికి సౌందర్య బఢాతే హే సో నదులు కూడాను ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఇంకా పెంపొందిస్తున్నాయి ఇంకా ఎక్కువగా అందంగా కనిపించడానికి కూడా కారణం అవుతున్నాయి నదియోं के द्वारा ही जनजीवन सुख से रहता है సో నదుల వల్లే జనజీవన్ అంటే ఈ సొసైటీలో బ్రతికేటువంటి ప్రజలందరూ కూడాను సుఖ సే रहता है చాలా సుఖంగా ఉంటున్నారు వ్యవసాయ के लिए ये नदियाँ बहुत उपयोगी है సో వ్యవసాయం చేసుకోవడానికి కూడా పంటలు పండించడం కోసం కూడా ఈ నదులు అనేటువంటివి వాటర్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది ఓకే దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ कविता का सारांश अपने शब्दों में लिखो సో ఈ కవిత యొక్క సారాంశని ఓన్ సెంటెన్సెస్లో రాయాలి నేను ఆల్రెడీ ఇక్కడ పేజ్ నెంబర్ రాసానమ్మా పేజ్ నెంబర్ 66లో 5th క్వశ్చన్ సారాంశం ఉంది ఇక్కడ పేజ్ నెంబర్ 66 చూడండి ఇక్కడ ఇది कौन कविता का सारांश अपने शब्दों में बताओ
సో రైట్ దిస్ సారాంశ్ ఓన్లీ, ఇదే రాసేయండి అక్కడ. कौन कविता के कवि श्री बाल स्वरूप राही है. సో कौन కవిత యొక్క కవి బాల స్వరూప్ రాహి గారు. वे इस कविता में प्रकृति के అంటే ఆయన ఈ కవితలో ప్రకృతిలో ఉండేటువంటి సూరజ్, చాంద్, నది, ఝరనా, ఇంద్రధనుస్, పేడ్ ఆది కే బారే మే వర్ణన కియా. అంటే సూర్యుడి కోసం, చంద్రుడి కోసం, నదుల కోసం, ఝరనా వాటర్ ఫాల్స్ కోసం, ఇంద్రధనుస్ రెయిన్బో కోసం, పేడ్ ట్రీస్ కోసం, వీటన్నిటి కోసం చక్కగా వర్ణించారు కవి. वे कहते हैं ఆయన అంటున్నారండి, ఆస్మాన్ మే చాంద్ నా హోతా తో ఆకాశంలో చంద్రుడే లేకపోతే, రాత్ మే హమే కౌన్ దిశా దిఖాయేగా చీకట్లో మనకి రాత్రి పూట ఎవరు మనకి మార్గాన్ని చూపించేవాళ్ళు. అగర్ సూరజ్ నా హోతా తో ఒకవేళ సూర్యుడే లేకపోతే, దిన్ మే సోనే కా రంగ్ కా రోషని హమే కౌన్ దేతా. సో పగటి పూట బంగారం లాంటి ఈ వెలుగు మనకి ఎవరు ఇచ్చేవాళ్ళు. ప్యాస్ బుఝానే వాली నిర్మల్ నదియా నా హోతే తో దాహాన్ని తీర్చేటువంటి ఈ నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఈ నదులు లేకపోయి ఉంటే, హమారీ ప్యాస్ కౌన్ బుఝాతా మన దాహాన్ని ఎవరు తీర్చేవాళ్ళు. పర్వత హమే మీఠే జల్ వాలే ఝరనా బహాతే హే. సో పర్వతాలు కూడా మనకి నీళ్ళని వాటర్ ఫాల్స్ని జారడానికి, వాటర్ ఫాల్స్ కనిపించడానికి మనకి పర్వతాలు కూడా సహకరిస్తున్నాయి. సో పేడ్ నా హోంగే తో హరియాలి కౌన్ ఫైలాయేగా. అలాగే ట్రీస్ కూడా లేకపోతే ఈ గ్రీనరీ అనేటువంటిది ఎలా వస్తుంది. ఫూల్ ఖిల్ ఖిల్ కర్ ముస్కాతే హే. సో ఫ్లవర్స్ కూడాను, పూలు కూడా, పుష్పాలు కూడాను చక్కగా వికసిస్తూ అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఆస్మాన్ మే బాదల్ కే బినా ఇంద్రధనుస్ కైసే రచాయేంగే. సో ఆకాశంలో మేఘాలు లేకుండా ఇంద్రధనుస్సును ఎలాగా రచించగలం. అగర్ హమ్ నా హోతే తో ఇన్ ప్రశ్నో కో కౌన్ పూచేగా. ఒకవేళ మేమే గనక లేకపోతే ఈ క్వశ్చన్స్ అన్ని ఎవరు అడిగేవాళ్ళు. ఇది మన కవిత యొక్క సారాంశం. ఓకే, ఇది మీరు ఎక్కడ రాస్తారు, పేజ్ నెంబర్ దిస్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే, పేజ్ నెంబర్ 66లో 5th క్వశ్చన్ అని చెప్పాను, ఆ ఆన్సర్ ఇక్కడ రాయండి. నెక్స్ట్, पेड़ों से हमें क्या लाभ है. ట్రీస్ వల్ల మనకి ఉపయోగాలు ఏంటి. ఓకేనా. సో ఆన్సర్ ఆల్రెడీ నేను ఇక్కడ రాసిన పేజ్ నెంబర్ 68 లిఖో క్వశ్చన్స్ ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్ రాయాలి లిఖో క్వశ్చన్లో. దిస్ క్వశ్చన్, पेड़ों से हमें क्या लाभ है. ट्रीस వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్. पेड़ों से ये लाभ होता है. సో ట్రీస్ వల్ల ఈ బెనిఫిట్స్ అనేటివి మనకి ఉన్నాయి. అక్కడ ఏంటి ఇచ్చారు, పాయింట్ వైజ్గా ఇచ్చారు చూడండి. पेड़ों से हमें फल फूल मिलते हैं. మనకి అందరికీ తెలిసిందే, కాకపోతే మన హిందీలో రాయడమే ప్రాబ్లం. సో చూసుకోండి, पेड़ों से हमें फल फूल मिलते हैं. సో ట్రీస్ వల్ల మనకి ఫ్లవర్స్, ఫ్రూట్స్ దొరుకుతాయి. हमें छाया भी मिलती है. మనకి నీడని కూడా ఇస్తుంది చెట్టు. पेड़ों के पत्तों से जानवरों को चारा मिलता है. సో ట్రీస్ యొక్క పత్త లీవ్స్ వల్ల జానవరంకు, యానిమల్స్కి, ఎన్నో అడవిలో ఉండేటువంటి పశువులకి ఆహారం దొరుకుతుంది. అంటే అవి ఆకులు కూడా తింటాయి కదా. पेड़ दूषित हवा लेकर जीवों को प्राणवायु देते हैं. సో పొల్యూట్ అనేటువంటి ఎయిర్ని యాక్సెప్ట్ చేసుకుని ఫిల్టర్ చేసి మనకి ఆక్సిజన్ అనేటువంటిది ట్రీసే ఇస్తాయి. पेड़ों से पर्यावरण का संतुलन होता है. మన ఎన్విరాన్మెంట్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండడానికి కారణం కూడా ట్రీసే, అది కూడా మనకు తెలిసిందే. पेड़ों के द्वारा बीमारियों का इलाज होता है. ఎన్నో డిసీజెస్కి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా, ఔషధ గుణాలు కూడా మనకు కొన్ని ట్రీస్ వల్ల లభిస్తూ ఉంటాయి. पेड़ बाधों को रोककर उपजाऊ मिट्टी बनाते हैं. नेक्स्ट, सेकेंड रोमन, पर्वत मीठे झरने बहाता है. सो रेखांकित शब्द का समानार्थक शब्द क्या है. పర్వత్ మనం ఆల్రెడీ బిఫోర్ బిట్స్ అన్ని చేసాం కదమ్మా. సో అలా ఆ ఆప్షన్స్ ఇక్కడ మళ్ళీ వస్తాయి. మనం జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్టుగా చేసుకుంటే బాగుంటుంది. సో पर्वत समानार्थक शब्द नहर, सागर, पहाड़. ऑप्शन सी करेक्ट. ओके, नेक्स्ट, मीठे विलोम शब्द कड़वे. ऑप्शन बी. नेक्स्ट, 46 46. ऑप्शन सी करेक्ट. हरियाली,
शुद्ध वर्तनी हरियाली, हा में हाँ रा में छोटी की मात्रा रावाली. ओके, ऑप्शन सी करेक्ट. भाई इंद्रधनुष देख रहा है, लिंग भाई की बहन, ऑप्शन ए. ఓకే, బాదల్ గరజ్తా హే, శబ్ద భేద్. గరజన అంటే గర్జించడం, అంటే ఒక వర్క్ జరుగుతున్నట్టుగా చెప్పడం. సో అది వర్బ్ కింద వస్తుంది. సో దాన్ని హిందీలో క్రియ అంటారు. ఓకే, నెక్స్ట్ పక్షి ఆకాశ్ మే ఉడితే హే, పక్షులు ఆకాశంలో ఎగురుతున్నారు. ఓకే, అంటే ఏంటి, దానికి ప్రెజెంట్ టెన్స్. ఉడితే తాతే తీ వచ్చిందంటే అది ప్రెజెంట్ టెన్స్. దాన్ని హిందీలో వర్తమాన్ కాల్ అంటాము. సో ఆప్షన్ ఏ కరెక్ట్. హమ్ దిన్ డాష్ జాగతే హే, దిన్ మే పగటి పూట. ఓకే, ఆప్షన్ డి కరెక్ట్. చిడియా ఏకవచనం, పైన చంద్రబిందు పెడితే బహువచనంలో మారుతుంది చిడియా. ఆప్షన్ బి కరెక్ట్. ఇంద్రధనుష్ ఉపసర్గు ఇంద్ర, ఆప్షన్ బి. ఓకే, దిస్ ఈజ్ యువర్ వర్క్ బుక్ పార్ట్ అమ్మా. ఓకే, సో ఇవన్నీ కూడా చక్కగా కంప్లీట్ చేసుకోండి. వర్క్ బుక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 4th లెసన్ ఆల్రెడీ కంప్లీటెడ్ అమ్మా. సో మండే ఆన్వర్డ్స్ యువర్ రివిజన్ ఐ థింక్ ఆల్రెడీ ఐ గివెన్ టైం టేబుల్. చక్కగా సిడబ్ల్యూ వర్క్ బుక్స్ రిటర్న్ వర్క్ కంప్లీట్ చేసుకొని నాకు వాట్సాప్కి సెండ్ చేసేయండి. అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ ఆల్సో. ఓకే, సో వీటన్నిటికీ మీకు తెలిసిందే 20 మార్క్స్. ఓకేనా, టుడే ఓన్లీ ఫినిష్ దిస్ ఆల్ రిటర్న్ వర్క్స్, ప్రాజెక్ట్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్. ఫినిష్ దట్ ఆల్ సబ్జెక్ట్స్, నాట్ ఓన్లీ మై సబ్జెక్ట్. ఓకే, సో ఫినిష్ దిస్ వర్క్ బుక్ పార్ట్ అండ్ సిడబ్ల్యూ పార్ట్ అండ్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ వర్క్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.